ఈ లోకములో ఎవరైనా నిన్ను మర్చిపోవచ్చేమో గాని ప్రభువు మాత్రం నిన్ను మర్చిపోడు. స్తోత్రం. అందుకని భక్తుడు అంటున్నాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును అన్నాడు. యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంది, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువును అన్నాడు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని మర్చిపోవచ్చు. నువ్వెంతో మందికి సహకారిగాను సహాయం చేసే వ్యక్తిగా ఉండి ఆ సహాయాన్ని పొందుకున్న తర్వాత నిన్ను మర్చిపోయేవారు ఉండొచ్చు. ఒక సేవకునిగా నా అనుభవాల్లో చెప్తున్న మాట ఏంటంటే, అలాగూ నేను ఎంతో మందికి సహకారిగా, మాట సహకారిగాను ఏదో ఒక పరిస్థితుల్లో సహకారిగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని కూడా అలా మర్చిపోవచ్చు, కానీ ఎవరు మరిచినా మాత్రం ప్రభు నేను మర్చిపోడు. ఎందుకనంటే మనుషులు మర్చిపోవచ్చు కానీ ప్రభువు మర్చిపోడు. ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు